థ్యాంక్ యూ జోయలన్న. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన స్టీఫెన్స్ చర్చ్ వాళ్ళందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చదవబడిన వాక్య భాగం ఉంది లూకాసు వార్త 21వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు మనము చూసాము. ఈరోజు వాక్యం యొక్క అంశము విల్లింగ్ టు సాక్రిఫైస్, త్యాగము చేయటము అనే దాని గురించి మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ యొక్క కాంటెక్స్ట్, ఈ యొక్క వాక్య భాగము కేవలము మార్కు సువార్త, లూకాసు వార్తలో ఉన్నది. ఈ యొక్క జరిగినటువంటి ఈ యొక్క కార్యము ఇక్కడ మనం చూసినట్లయితే వేద విధవరాలు గురించిన ఆమె యొక్క అర్పణ, లేదా ఆ దేవునికి ఇస్తున్నటువంటి ఆ యొక్క అర్పణ, అది 2 కాసులు ఆమె దేవునికి అర్పిస్తున్నప్పుడు ఆ యొక్క అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని చూసి ఈమె తాను కలిగినదంతయు జీవమంతయు వేసునని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పటం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇదే వాక్య ధ్యానాన్ని మనం మార్కు సువార్త 12వ అధ్యాయంలో కొంచెం క్లియర్ గా ఉంటుంది. మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుంచి 44వ వచనం వరకు మనము ఇదే అధ్యాయాన్ని, ఇదే వాక్య భాగాన్ని మనం చూస్తుంటాం. ఆయన కానుకలు పెట్టే వద్ద కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ఇక్కడ జరిగినటువంటి ఆ యొక్క కార్యం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు లూకాసు వార్త 20వ అధ్యాయంలో మనం చూస్తే, లూకాసు వార్త 20వ అధ్యాయం మొత్తము యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన దేవాలయంలో ప్రజలకు బోధిస్తున్నప్పుడు అక్కడ ఆయన్ని అధికారులు వచ్చి నువ్వు ఏ యొక్క అధికారంతో ఇది చేస్తున్నావని ప్రధాని ఆ యొక్క శాస్త్రులు వచ్చి, అదే రీతిగా పునరుద్ధానం లేదని సద్దుకాయులు వచ్చి, వీరు ఒక్కొక్కరుగా ఎవరైతే ఆ జనములో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు ఇట్లా ఉన్నారో వాళ్ళందరూ వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని లూకాసు వార్త 20వ అధ్యాయంలో, దీనికున్న ముందు అధ్యాయంలో ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన్ని ఎక్కువగా ఆయన్ని ప్రశ్నలు అడగటము, యేసుక్రీస్తు ప్రభు వారికి వాక్య రీతిగా సమాధానం చెప్తూ ఉన్నప్పుడు, అయితే ఆయన శాస్త్రుల గురించి, అదే పరిసయ్యుల గురించి, వారి గురించి చెప్తూ ఇదే మార్కు సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే, మార్కు సువార్త 12వ అధ్యాయం ఆయన శాస్త్రుల గురించి చెప్పుచు, ఈ శాస్త్రులు, ఈ యొక్క పరిసయ్యులు వేద విధవరాల గృహాలు, లేదా వారి యొక్క విధవరాలను భక్షించి, లేదా వారి దగ్గర ఎప్పుడు వారి యొక్క ఆస్తులు లేదా వారి గృహాలు దర్శించి అర్పణలు తీసుకోవటం అనే దాని గురించి కూడా మనం మార్కు సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. దానికి వారు చేసే ఆ యొక్క కార్యాన్ని వెల్లడిస్తూ ఉంటా ఈ యొక్క శాస్త్రుల గురించి చెప్పుచు ఈ యొక్క మాటలు శిష్యులకు బోధిస్తున్న సమయంలో, ఆ యొక్క సందర్భంలో అక్కడ ఒక బీద విధవరాలు, ఆమె చాలా బీద వ్యక్తి, అదే రీతిగా విధవరాలుగా మనము ఈ యొక్క వాక్యంలో చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ధనవంతులు అనేకులు వేస్తున్నారు. మార్కు సువార్తలో మనం క్లారిటీగా చూస్తే అక్కడ అందరూ ధనవంతులు వారు తమకు కూర్చుండి అనేకులు విశేషముగా డబ్బులు వేయటము అక్కడ చూస్తున్నారు. కానీ ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బు వేసిన వారందరిలో ఈ బీద విధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారు తమకు కలిగిన సమృద్ధిలో నుంచి వేసినారు. ధనవంతులు వారికి కలిగి ఉన్న దాంట్లో నుంచి కొంత వేసినారు. ఎందుకంటే యెరూషలేము దేవాలయం కానుకలు పెట్టి దగ్గర అనేకులు వచ్చి వారి యొక్క అర్పణలు చెల్లిస్తూ మనము చూస్తున్నాము.
చూస్తుంటాం. అలాగే ఆమె తమకు కలిగినదంతయు ఈ బీదవదురాలు తమకు కలిగినదంతయు ఆమె ఇవ్వటము యేసుక్రీస్తు ప్రభువారు గమనించినాడు. ఆయన మనల్ని గమనిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. మనము క్రీస్తుకు ఎంత ఇచ్చామనేది కాదు కానీ క్రీస్తు లేదా క్రీస్తు యొక్క క్రీస్తుకు ఇచ్చే దాంట్లో క్రీస్తుకు మనం చూపించే ఆ యొక్క మనం ఇచ్చే దాంట్లో ప్రభువు చూడడు కానీ మనం ఏ మనస్సుతో ఇస్తున్నామో ఏ హృదయంతో ఇస్తున్నామో ఏ రీతిగా త్యాగపూరితంగా మనము ఇస్తున్నామో అనేది ప్రభు గమనిస్తుంటాడు. అయితే ఇక్కడ క్రీస్తు మిగతా వాటన్నిటిలో ఆ మనము మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఆయన ఆ మన శక్తి కొలది లేదా మనకు ఆ మన శక్తి కొలది మనము ప్రభువు కొరకు చేసిన ఏదైనా అది అర్పణైనా అది దేవుని పనికైనా ఇది దేవుని యొక్క కార్యానికైనా దేనికైనా ప్రభువు దాన్ని మనము చూస్తుంటాడు. దేవుడు హృదయపూర్వకంగా ఇచ్చేవారిని ప్రభువు చూస్తుంటాడు. అనేక సార్లు మనము బైబిల్లో హృదయపూర్వకంగా అర్పించిన అర్పణలు మనం ఆదికాండం నుంచి మనము చూస్తుంటాము. అయితే త్యాగపూరితంగా ఇవ్వటం దేవుడికి ఇవ్వటం ఒక ఇది అయితే త్యాగపూరితంగా ఇవ్వటం అంటే తమకు కలిగి ఉన్న దానిలో మొత్తం ఆమె ఇచ్చేసింది. మొత్తము ఆమె దేవుడు దాన్ని చూస్తున్నాడు. దేవునికి గొప్పగా ఈమె ఇచ్చింది. తనకు కలిగిన లేమిలో నుంచి ఇచ్చిందని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ఆమెకి ఇచ్చిన ఆమె జీవమంతయు ప్రభువుకి దేవునికి ఇచ్చిందని మనకి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారే తన శిష్యులతో సాక్ష్యం ఇస్తుంటాడు. జీవమంతా ఇచ్చేసిందంట. ఆమెకి తన కొరకు ఏమి ఉంచుకొనక తన కొరకు ఏమి ఉంచుకోక లేదా దాచిపెట్టుకోక తనకు కలిగినదంతయు ఆమె దేవునికి ఇవ్వటము మనం చూస్తున్నాం. ఈ యొక్క బీద విధవరాలు చేసిన కార్యాన్ని ప్రభు మెచ్చుకున్నాడు. అయితే మనము ఇచ్చే దాంట్లో మనము ఏ రీతిగా ఉన్నాం, దేవుడు మనం ఇచ్చేది ప్రతిదీ గమనిస్తాడు. మనం ప్రతి ఇచ్చేది దేవుని దృష్టిలో విలువ కలిగినది. ముఖ్యంగా మనము హృదయము ముఖ్యము. మనం హృదయపూర్వకంగా ఇవ్వటము ముఖ్యము. మనము ఆదిమ సంఘములో అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో అక్కడ మాసిదోనియా సంఘమును గురించి పౌలు మాట్లాడుచు మాసిదోనియా సంఘాన్ని గురించి పౌలు మాట్లాడుచు అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము రెండవ వచనం నుంచి చదువుకుందాం. 163వ పేజీ. ఏలయనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారి అంటే ఆ సంఘములో వారు నిరుపేదలైనప్పటికీ వారి యొక్క దాతృత్వము దేవుని కొరకు ఇచ్చే విషయంలో కావచ్చు, దేవుని కొరకు వాళ్ళకు ఉన్న దాంట్లో ఇచ్చే విషయంలో బహుగా విస్తరించి ఉన్నది చెప్తున్నాడు పౌలు. ఈ పరిచర్యలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలో మనస్పూర్వకంగా మమ్మల్ని వేడుకొచ్చు వారు తమ సామర్థ్యము కొలదీయగాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చి ఉన్నారు. అంటే వారికి సామర్థ్యము వాళ్ళే కాదు, వారిని వాళ్ళే అర్పణగా అర్పించేసుకున్నారు. వారికి ఉన్న సామర్థ్యం కొలది కంటే ఇంకా ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరి. వాళ్ళంతటి వాళ్ళే ప్రతిష్ఠించుకున్నారు. ఇంకా వాళ్ళకి ఇచ్చిందంతా అయిపోయి వాళ్ళనే ప్రతిష్ఠించుకున్నారు. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని ఈ యొక్క ఇచ్చే త్యాగపూరితమైన ఈ యొక్క అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు మనకు జ్ఞాపకం వస్తాడు. తండ్రి అయిన దేవుడు తన ఒకే ఒక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మనకు అర్పించటంలో మనము ఆ త్యాగపూరితమైన ప్రేమను త్యాగపూరితమైన అర్పణను మన కొరకు ఇవ్వటంలో మనము చూస్తుంటాము. ఇంకా
యేసుక్రీస్తు ప్రభు వారు ఈ సిలువలో, ఈ సిలువ కార్యాల్లో, శ్రమల్లో మనం ధ్యానం చేసుకుంటే ఆయన ఆయన చిందించిన రక్తము వెలలేనిది. ఆయన ఆయన నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టినాడు. దాన్ని ఆ యొక్క అంతటి గివింగ్ లేదా అంత త్యాగపూరితమైనది ఎవరు చేయలేరు. అదే దేవుడు గమనిస్తున్నాడు. త్యాగపూరితమైన మనస్సు, త్యాగపూరితమైనటువంటి మన జీవితాల్లో అక్కడ మూడవదిగా దేవుని మీద ఆధారపడటం. దేవుడి మీద ఆధారపడటం. ఆ బీద విధవరాలు తనకున్న 2 కానుకలు దేవునికి ఇచ్చేసేసి ఆమె ఆమె సంపూర్ణముగా ఆమె యేసుక్రీస్తు లేదా దేవుడి మీద ఆధారపడటము మనము చూస్తుంటాము. అదే రీతిగా ఇంకా ఇంకా అనేక ఆదిమ సంఘాల్లో ఇంకా అనేకులు ఈ రీతిగా దేవుని కొరకైనటువంటి వాక్యాలు పరిచర్య విధానంలో కావచ్చు, అనేక విషయాల్లో ఆదిమ సంఘము మనకు మాదిరి చూపిస్తుంది ఇచ్చుటలో. అది 9వ రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనములో ఒక పేజీ ఇటు తిప్పితే 164వ పేజీ ఇచ్చే దాని గురించి అక్కడ మాట్లాడతాడు. కొంచెముగా విత్తువాడు కొంచెము పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయం చెప్పవచ్చును. ముఖ్యంగా కొంచెము విత్తువాడు కొంచెం పంటకు వస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి వైపు చెప్పుచు తనుగు కొనకయు బలవంతముయు కాక ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. తన హృదయంలో దేవుని కొరకు మన హృదయాల్లో దేవునికి ఎంత ఇవ్వాలనుకున్నావు దానిని ఉత్సాహంగా ఇచ్చు వాణిని ప్రేమించును. దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వాడిని ప్రేమించును. అనేకులు ఆ ఈ యొక్క మాటలు ఎక్కువగా కానుకల పండుగలప్పుడు అనేక మంది దీన్ని తీసుకొని దీన్నే చెప్తా సంవత్సరాంత కృతజ్ఞత చెప్తారు. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైనది దేవుడు మనం ఇచ్చే మన మనస్సును మనం త్యాగపూరితముగా మనం ఇచ్చేదాన్ని ప్రభు చూస్తాడు. కాబట్టి మనం దేవునికి ఇవ్వటంలో దేవుడు మొత్తం మనకి ఇచ్చేసినాడు. దేవుని ఆయన మనకు అవకాశం ఇచ్చినాడు, బైబుల్ ఇచ్చినాడు, ఆయన మన కొరకు రక్షణ అనుగ్రహించినాడు, ఆయన మన కొరకు పరలోకములో సిద్ధపరుచున్నాడు. ఇన్ని ఇచ్చిన దేవుడికి మనము కొన్ని విషయములలో వెలతో సంబంధించుకుంటాం. కొన్ని విషయాల్లో ఆ త్యాగపూరితమైన ప్రేమ మనకు రాదు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ బీద విధవరాల్ని ప్రభు జ్ఞాపకం చూపిస్తున్నాడు. ప్రభువు అడ్రస్ చేస్తున్నాడు ఆమెను శిష్యులకు. ప్రభువు ఈమె చేసినది ఈమె ఎక్కువ ఇచ్చింది దేవుడికి, ఎక్కువగా ఈమె ఇచ్చిందని ప్రభువు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి మనము ఇక్కడ ఈ యొక్క లెంట్ సీజన్ లో ఈ యొక్క త్యాగపూరితమైన దాన్ని ప్రభువు కొరకు మనం ఏమిస్తున్నాం, ప్రభు కొరకు మనం ఏమిస్తున్నాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 18 వచ్చేస్తే నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయో తక్కువ లేక ఉన్నాము, అవి మనోహరమైన సువాసనై దేవునికి ప్రీతికరమైన ఇష్టమును యాగమై ఉన్నవి. దేవునికి ప్రీతికరమైన హృదయపూర్వకంగా మనం ఇచ్చేది దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగముగా, మనము దేవునికి ఇష్టముగా చేసే యాగముగా ఉంటుంది. కాబట్టి మనము హృదయపూర్వకంగా ఇవ్వాలి. మనము ఇచ్చే వాటిల్లో దేవుడు గమనిస్తుంటాడు. ముందు మన హృదయాన్ని ఇవ్వాలి. మన హృదయాన్ని దేవుడికి ఇచ్చుకోకుండా ఈ శ్రమల ధ్యానాల్లో మనం కంప్లీట్ గా మనం దాన్ని సమస్తం ఆయనకు టోటల్ సరెండర్ అంటారు. మనము ఆయనకు అప్పచెప్పుకోకుండా మన హృదయాన్ని మనం ఆయనకి ఇవ్వకుండా
ఏమిచ్చినా వ్యర్థం. కాబట్టి మనం ఈ త్యాగపూరితమైనటువంటి ఇవ్వటం, ఈ సాక్రిఫైషన్ యేసుక్రీస్తు మనకు మాదిరి. ఈ యొక్క ప్రభు పరిచర్యలో మనం కూడా ఈ లెంట్ డేస్ నుంచి మనం నేర్చుకునే ఈ త్యాగపూరితమైనటువంటి ప్రేమ ఇచ్చు విషయంలో, సంఘ అభివృద్ధి విషయంలో, సంఘ ఎక్స్పాన్షన్ విషయంలో మనందరము హృదయపూర్వకంగా దేవుడి కొరకు ఆ చేయాలి. ప్రభు దృష్టిలో విలువగా అది కలిగి ఉండాలి. మనం ఏది ఇచ్చినా అది ప్రభు దృష్టిలో అది ప్రీతికరముగా, దేవునికి ఇష్టమైన యాగముగా ఉండాలని మనం ఒకసారి ఈ విషయంలో మనం ఎక్కడైనా లోపం ఉన్నామనేది మనల్ని మనసుకొని మనము మన జీవితాలను. థ్యాంక్ యూ సిబి.